ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతుండ్రు, నన్ను తిడుతురు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించిండ్రు, కలిసిండ్రు, అభినందించిండ్రు. కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్నా పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो, मगर किसी का हत्या होने के बाद, किसी का जान बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले। मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक। पुष्पा మూవీ ప్రీమియర్ రోజు సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే. కొన్ని సంఘటనలు దురదృష్టం. అలా ఆ రోజు జరిగిన సంఘటనలో భాస్కర్ వైఫ్ రేవతి గారు చనిపోవడం, శ్రీతేజ్ హాస్పిటలైజ్ అవ్వడం, సో ఇవన్నీ మనకు తెలిసిందే. సో ఇలాంటి సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు ఇలాంటివి రేర్గా చూస్తూ ఉంటాం, రేర్ కేసెస్లో. పోతే ఈ మధ్య నన్ను సీఎం గారు ఎఫ్డీసీ చైర్మన్గా నియమించినప్పుడు సో ఇండస్ట్రీకి అండ్ ఇటు ప్రభుత్వానికి మధ్యలో బ్రిడ్జ్ లాగా ఉండటానికి నాకు ఇండస్ట్రీలో ఉన్న ఒక ఇంపార్టెంట్ పర్సన్గా, అలాగే ప్రభుత్వం నుంచి కూడా ఎఫ్డీసీ చైర్మన్ ఇంపార్టెంట్ పర్సన్గా బ్రిడ్జ్ లాగా ఉండాలని నియమించారు. పోతే నేను ఎమర్జెన్సీగా యుఎస్లో ఈవెంట్ ఉండడం వల్ల యుఎస్ వెళ్ళడం, నేను నిన్న నైటే ఇక్కడికి వచ్చాను. ఈ లోపల చాలా చూస్తున్నాం డిఫరెంట్ యాంగిల్లో, ఇటు ఇండస్ట్రీలో కానీ ఇటు ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకుంటున్న వాళ్ళ డెసిషన్స్ ఏవైతే అఫీషియల్ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ. సో ఈరోజు వచ్చిన తర్వాత సీఎం గారిని కలవడం, సీఎం గారు కలిసిన తర్వాత సో ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు భాస్కర్కి మెయిన్గా ఇటు ఇండస్ట్రీ నుంచి అటు ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా నా ద్వారా నిలబడి వాళ్ళని అన్ని రకాలుగా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నాము. అలాగే భాస్కర్ని అడిగాను, ఇప్పుడే వర్కింగ్ ఇన్ ప్రైవేట్ జాబ్. సో భాస్కర్కి ఇంట్రెస్ట్ ఉంటే ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి ఆయనకు పర్మనెంట్గా కూడా ఒక జాబు ప్రొవైడ్ చేసేలాగా నాకు ఆలోచన వచ్చి నేను సీఎం గారికి చెప్పడం బాగుందన్నారు. సో అది ముందు శ్రీతేజ్ రికవర్ అయిన తర్వాత ఈ ఫ్యామిలీకి కావాల్సినవి, నెక్స్ట్ అయిన డాటర్ కూడా ఉంది, 7 years పాప. సో వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకునే బాధ్యతని తీసుకుంటున్నాను. అలాగే ఇండస్ట్రీ, గవర్నమెంట్, ఈరోజు అందరూ గవర్నమెంట్ ఏదో ఇండస్ట్రీని దూరం చేస్తుంది, ఇలాంటి రకరకాల న్యూస్లు చూస్తున్నాం. సీఎం గారు ఒకటే చెప్పారు, ఇండస్ట్రీకి కావాల్సినవన్నీ ఎఫ్డీసీ ద్వారా ఏమున్నా ఇండస్ట్రీ కోసం గవర్నమెంట్ అన్ని రకాలుగా నిలబడుతుంది. అలాగే నేను వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో కూడా చాలామందితో మార్నింగ్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. సో సీఎం గారు అపాయింట్మెంటు రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తానన్నారు. సో ఇండస్ట్రీ నుంచి అందరం వెళ్ళి సీఎం గారిని కలిసి అన్ని రకాలుగా రెండుటి మధ్యలో, ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కి మధ్యలో ఉంటూ బ్రిడ్జిగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీని సీఎం గారు నాకు ఇచ్చారు. అటు చూస్తూ భాస్కర్ ఫ్యామిలీని కూడా చూసుకునే బాధ్యతను తీసుకుంటున్నాను. సో భగవంతుడి దయ వల్ల శ్రీతేజ్ తొందరగా రికవర్ అయ్యి మామూలు మనిషి అవుతాడని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. చాలా ఇంప్రూవ్మెంట్ ఉందని ఇప్పుడే డాక్టర్ చెప్పారు. 2 days అయిందంట వెంటిలేటర్ తీసిన తర్వాత రికవర్ అవుతున్నాడు. సో బాయ్ కాబట్టి, చిన్న ఏజ్ కాబట్టి ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. గాడ్ గ్రేస్, వెంటిలేటర్ తీసిన తర్వాత కూడా రికవరీ కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్గా తొందరలోనే కోలుకుంటారు. ఈ ఎపిసోడ్కి ఇంకా తెరబడట్లేనా సార్ మీరు వచ్చినందుకు? చూద్దాం. అంటే ఎపిసోడ్ జరుగుతుంది, దేనికి ఎలా మలుపులు తిరుగుతుందో మన అందరికి తెలుసు. అన్ని 2 రకాలుగా ఇటు ఇండస్ట్రీలో జరుగుతుంది కానీ అటు గవర్నమెంట్ సైడ్ కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అన్ని తొందరలోనే సమస్యపోయేలాగా రూట్ వేస్తుంది. నిన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ భవన్ వాస్తవం అది పోలీస్ ఫార్మాలిటీ ఏముందో వాళ్ళన్నీ రాసిచ్చారు. అవన్నీ ఒకసారి చదివి సైన్ చేయమంటే అక్కడ సైన్ చేసి వాళ్ళకి ఇచ్చాను. ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇంకేం మాకు ఇవ్వలేదు.
సో అంటే ఆ రోజు చూసుకుంటే ఫస్ట్ డే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, చాలా ఎక్కువ క్రౌడ్ వస్తుందని అందరికీ ముందుగానే తెలుసు. సో ఏంటి మీరు అంటే ఇంత చిన్నపిల్లలు తీసుకెళ్ళడానికి కారణం ఏంటి? అల్లు అర్జున్ వస్తుందని మాకు తెలీదు. ఆల్రెడీ 2 days బ్యాక్ నేను టికెట్స్ బుక్ చేసుకున్నాను. ఓకే. దాని తర్వాత అల్లు అర్జున్ వస్తుందని నాకు 7 o'clock అట్లా తెలిసింది. ఆల్రెడీ టికెట్స్ వచ్చాయి, వెళ్దామని అనుకున్న తర్వాత వస్తుందని తెలిసింది. అట్లా ముందు తెలిస్తే నేను టికెటే బుక్ చేయకపోతుండే. 1100 పెట్టి ఎందుకు బుక్ చేసుకుంటామన్నా ముందే. అట్లా అని నేను బుక్ చేసుకొని వెళ్ళినాను. అంటే ఏంటి మీ వైఫ్ కావచ్చు, మీ బాబు కావచ్చు, ఏమైనా అల్లు అర్జున్ ఫ్యాన్సా, లేకపోతే అంటే అంత ఫస్ట్ డేనే చూడడానికి గల రీజన్ ఏంటి? ఎందుకంటే కొంచెం క్రౌడ్ ఉంటుందని అందరికీ తెలుసు. మా బాబు అల్లు అర్జున్ ఫ్యానే. ఇంటి దగ్గర కూడా అందరూ పుష్ప పుష్ప అనే పిలుస్తారు. అతను వాళ్ళ ఫ్రెండ్స్ గ్రౌండ్ లో ఆడేటప్పుడు అందరూ పుష్ప అనే పిలుస్తారు. ఇంకా వీడియోస్ కూడా అన్ని కొన్ని పుష్ప లెక్క చేస్తాడు. అన్ని వీడియోస్ చేస్తాడు, యాక్టివ్ ఉంటాడు. ఆ టీవీలో యాడ్ రాగానే అన్న అన్న అని గట్టిగా అరుస్తాడు. అట్లా ఎక్కువ ఇష్టం. 10 days బ్యాక్ నుంచి నన్ను ఫోర్స్ చేస్తున్నాడు, డాడీ మనం ఫస్ట్ వెళ్దాం. వస్తుందని చెప్పగానే ఇట్లా ఎగ్జైట్ అవుతాడు. ఇంకా 2 days ఉందా, 3 days ఉందా, మనం పోదాం డాడీ అంటే, నీకు ఎందుకురా, నేను ఒకరోజు ముందు షో ఉంది, మనం అందరు చూడక ముందే చూద్దాము, నీకు నేను తీసుకెళ్తా అంటే రోజు ఫోర్స్ చేస్తుండే, వెళ్దాం డాడీ వెళ్దామని. అట్లా అని ముందు రోజు నాకు టికెట్ దొరికినందుకు నేను వెళ్ళాల్సి వచ్చింది అక్కడ. అంటే ఇప్పుడు మీరు అందరూ కలిసి వెళ్ళారా? 4 members కలిసే వెళ్ళారా? లేదు, వాళ్ళు ముగ్గురు ఇంటి నుంచి వచ్చారు. 2 పాపలు, మా మిస్సెస్ ఇంటి నుంచి వచ్చారు. నేను ఆఫీస్ జాబ్ కంప్లీట్ చేసుకొని. పాప బాబు కదా? పాప బాబు. చిన్న పాప, ఇప్పుడు బాబు. బాబు ఇంజర్ అయింది. అక్కడికి థియేటర్ దగ్గర రీచ్ కాగానే నాకు కాల్ చేస్తే నేను అక్కడ వెళ్ళినాను. వెళ్ళి నా ముంగటనే నేను అంటే కొద్ది క్రౌడ్ ఉండే, నేను వెళ్ళి కలిసాను. కలిసి పాప గేట్ ఓపెన్ చేస్తున్నా, 9:25 సంథింగ్ అయింది. గేట్ ఓపెన్ చేస్తున్నాడు, కొంచెం బిజీ ఉండే. ఫస్ట్ మా మిస్సెస్ ముందుకి నడుస్తూ ఉంది, నేను వెనక ఉన్నాను. ఆ పాప క్రౌడ్ ఉంది, ఎత్తుకోమంటే నేను ఎత్తుకున్నాను. కొద్ది మూమెంట్ కాగానే మా మిస్సెస్ లోపలికి వెళ్ళిపోయింది, నేను కొంచెం బ్యాక్ ఉన్నాను. బ్యాక్ ఉండేసరికి కొద్దిగా ముందుకు వెళ్తే నేను ఒకటేసారి అల్లు అర్జున్ వస్తున్నాను, క్రౌడ్కి హెవీ పుష్ అయింది. నేను మా పాప ఏడుస్తే సైడ్కి వచ్చేసాను, మా మిస్సెస్ ముందుకు వెళ్ళిపోయారు. 5 minutes తర్వాత కాల్ చేసిన, ఎక్కడున్నావు అంటే నేను లోపలికి వెళ్ళిపోయినా, మీరు వచ్చేయండి అంటే, అది హెవీ క్రౌడ్ ఉందని మళ్ళీ ఒక 5 minutes తర్వాత పాపను తీసుకొని లోపలికి వెళ్ళాను. సీట్ దగ్గరికి వెళ్తే అక్కడ లేదు. మొత్తం సర్చ్ చేసిన, అక్కడ ఇక్కడ దోలాడినా ఎక్కడ లేదు. కిందికి మీదికి 2 times వెళ్ళినా, బయటికి వెళ్ళినా ఆ పాప ఏడుస్తుంది, మమ్మీ మమ్మీ అన్నేడి, మమ్మీ ఏడి అని. దాని తర్వాత చూస్తే ఎక్కడా లేదు. ఈ పాపను ఎత్తుకొని అక్కడిక్కడ తిరుగుతుంటే పక్కన ఒక వ్యక్తి అన్నాడు, ఎందుకన్నా పాపను తీసుకొని తిరుగుతున్నావు, ఫస్ట్ ఎక్కడన్నా డ్రాప్ చేసి వచ్చి నువ్వు వెతుకో ఎక్కడున్నారో. ఈ క్రౌడ్లో ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. ఫస్ట్ రింగ్ అయ్యి మాట్లాడింది, సెకండ్ టైం బిజీ నాట్ రీచబుల్ వచ్చింది, 3-4 times చేసి ఇక స్విచ్ ఆఫ్ వచ్చింది. అరే ఏదన్నా ఫోన్ పడిపోయిందేమో, ఏదన్నా ఉంటే నాకు కాల్ చేస్తుంది ఎవరి దగ్గర అన్న అడిగి ఫోన్ చేస్తుందని వెయిట్ చేసిన, రాలేదు. పాప ఏడుస్తే మా కజిన్ రామ్నగర్లోనే ఉంటారు, అక్కడ వెళ్ళి డ్రాప్ చేసి మళ్ళీ అదే ఆటోలో రిటర్న్ థియేటర్కి వచ్చాను. అప్పుడు పోలీస్ వాళ్ళని అడిగితే, సార్ మా మిస్సెస్ పాప కనిపిస్తలేదంటే, మీ బాబు ఎంత ఉంటాడు అంటే 9 years అనగానే అతను ఫోన్లో వీడియో ఉండే చూపించి, ఇదే నా బాబు అంటే, ఇట్లా స్పృహత పడిపోయి అది పుషింగ్ అవి ఇవి చేసిన. సార్ ఏమేమి సార్ చెప్పండి, ఇట్లా నా బాబే ఇది, ఇట్లా ఏంది చెప్పండి అంటే వాళ్ళు ఏమీ చెప్పలేదు. ఆగండి అని ఒక 10 minutes తర్వాత మీ బాబు జగదీవన్ హాస్పిటల్లో ఉన్నాడు, అక్కడ తీసుకెళ్తా అని వాళ్ళ పోలీస్ వెహికల్లో ఎక్కించి తీసుకెళ్లారు. అక్కడ కొంచెం ముందుకెళ్ళగానే మళ్ళీ కాల్ వచ్చింది, వాళ్ళ చిక్కడపల్లి PS రమ్మని అక్కడ పిలిచారు. అదే వెహికల్లో చిక్కడపల్లి PS తీసుకెళ్లారు. అక్కడ నేమ్స్, ఫోన్ నంబర్స్ అవన్నీ రాసుకొని నిమ్స్లో అడ్మిట్ చేశారు మీ బాబుని. అక్కడ వెళ్ళండి అంటే, మా మిస్సెస్ ఏమైంది సార్, మా మిస్సెస్ది కూడా చెప్పండి అంటే, బాబు అవుట్ ఆఫ్ డేంజర్ సార్ అంటే, అవుట్ ఆఫ్ డేంజర్ బాగానే ఉన్నాడు అని చెప్పారు. మళ్ళీ మా మిస్సెస్ అడిగితే ఇంకా ఏం ఇన్ఫార్మ్ లేదు, మాకేం తెలియదు, మేము సెర్చ్ చేస్తాము చెప్తాం మీకు అని చెప్పారు. ఇక్కడ నిమ్స్కి వెళ్ళమంటే ఇక్కడ ఒక పోలీస్ మేడమే ఉండే, కాల్ చేసి ఆమె వచ్చి లిఫ్ట్ చేసి రిసీవ్ చేసుకున్నారు. ఇట్లా వెళ్ళగానే వెంటిలేటర్ పైన పెట్టారు, ICUలో పెట్టాలి, కొంచెం ఫార్మాలిటీస్ అవన్నీ ఉంటాయి, మీరు అవన్నీ అవన్నీ కంప్లీట్ చేయాలి సార్ అంటే, మొత్తం డీటెయిల్స్ అవి ఇచ్చాను. కొద్దిగా అమౌంట్ పే చేయాలన్నారు. సరే అమౌంట్ పే చేస్తాం మేడం అంటే, రేపు చేస్తా అంటే, కాదు సార్ ఇప్పుడే చేయాలి, ఇప్పుడు చేస్తేనే షిఫ్ట్ చేస్తాం ICUకి అంటే, ఇమీడియట్ ఒక 50,000 చేస్తాం మేడం అంటే, ఓకే 50 చేయమన్నారు. మా ఫ్రెండ్ దగ్గర తీసుకొని అప్పుడే 50,000 పే చేసినాక
ఐసీయూ తీసుకెళ్ళి ప్రాసెస్ అన్ని స్టార్ట్ చేసి ఐసీయూ నుంచి బయటికి వచ్చాక 2:30కి నాకు ఇన్ఫామ్ చేశారు మీ మిస్సెస్ కూడా ఇట్లా అయింది అని. అప్పుడు నాకు తెలిసింది మా మిస్సెస్ కూడా ఇట్లా ఎక్స్పైర్ అయింది అని.